హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్విడియా వ్లాగ్స్. ఫైనల్లీ ఈరోజు స్నో పడుతుందండి. ఈ ఇయర్లో ఇదే మాట ఫస్ట్ టైం స్నో పడ్డం స్వీడన్లో. అండ్ నేను స్వీడన్కి వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం చూస్తున్నా స్వీడన్లో స్నో. అప్పుడెప్పుడో ఒకసారి టూర్కి వెళ్ళాము డిగ్రీలో, షిమ్లా అండ్ మనాలి కాలేజ్ టూర్కి వెళ్ళాము. అప్పుడు చూసాను స్నో. దాని తర్వాత మళ్ళీ ఇదే చూడడము. ఇక్కడ ఇంకా స్వీడిష్ క్లాస్కి వెళ్తున్నా అండి. ఇక్కడ స్వీడిష్ లాంగ్వేజ్ మాట స్వీడన్లో. ఇంకా నేర్చుకుంటే మంచిది కదా, జాబ్స్కి అవి కూడా హెల్ప్ అవుతుందని ఇంకా నేర్చుకుంటున్నా. ఇంకా క్లాస్ అయిపోయింది, అట్లా బయటకు వచ్చాను. మంచిగా స్నో పడుతుంది, ఇంకా హ్యాపీ అనిపించింది కొంచెం ఆ స్నో చూడగానే. ఇంకా ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఫొటోస్ వీడియోస్ దిగుదాము స్నోలో అని చెప్పి ఇంకా సిటీ సెంటర్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడైతే కొంచెం పార్క్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఫుల్ స్నో పడింది కదా అని ఇంకా అక్కడ ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాము. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాము అలా స్నోలో, బాగా వచ్చాయి. ఇక్కడ హౌసెస్ కూడా చాలా బాగుంటాయి, ఇట్లా హట్ షేప్లో ఉంటాయి. మంచిగా మూవీస్లో చూస్తాం కదా, అలా హట్ షేప్లో ఎక్కువ ఇండివిజువల్ హౌసెసే ఉంటాయి అన్నమాట. అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ, ఎక్కువ మాత్రం ఇట్లా ఇండివిజువల్ హౌసెస్ చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి అయితే ఇంకా ఎక్కువ ఉంది స్నో నిన్నటికన్నా. నాకు తెలిసి నైట్ కూడా మళ్ళీ పడ్డట్టు ఉంది స్నో. ఇంకా నిన్నటికన్నా ఈరోజు ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట, స్నో ఫుల్ ఉంది. ఇంకా లేచి అట్లా ఫ్రెష్ అవుతున్నాం అన్నమాట స్వీడిష్ క్లాస్కి వెళ్ళడానికి. స్వీడిష్ క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. రోడ్ మీద కూడా ఇలా ఫుల్ స్నో ఉంటుంది. ఇంకా అప్పటికి వాళ్ళు జేసీబీ దాంతో వచ్చి ఇంకా ఇలా స్నో అంతా పక్కకి వేస్తారన్నమాట. సో నడవడానికి అందరికీ ఈజీగా ఉంటుందని. లేదంటే నడిచే వాళ్ళకి ఇంకా కార్స్లో ఇంకా వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి కష్టమవుతుందని ఇంకా జేసీబీలో వచ్చి స్నో అంతా ఇట్లా పక్కకు వేసేస్తారన్నమాట. సో దట్ నడిచేటోళ్ళకి అది ప్రాబ్లం ఉండదు. నేను ఇంకా కావాలనే ఇట్లా కొంచెం స్నోలో ఆడుకున్నట్టు ఉంటుందని ఇంకా స్నోలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, సో అది కావాలనే వేస్తారన్నమాట, ఎవరు జారి పడకుండా. మంచు అండ్ స్నో కరిగే కొద్దీ వాటర్ అంతా వస్తాయి కదా, సో వాటరిష్గా ఉంటుంది, అది జారకుండా ఉండడానికి వేస్తారన్నమాట. చాలామంది జారి పడిపోతూ ఉంటారు, మంచు కరిగే కొద్దీ కొంచెం ఇలా స్కిడ్ అవుతూ ఉంటుందన్నమాట ఎక్కువ. సో అలా ఎవరు జారి పడిపోకూడదని చెప్పి ఇట్లా చిన్న చిన్న రాళ్ళు వేస్తారంట. నాకు ఫస్ట్ తెలీదు ఏంటి రాళ్ళు అనుకున్నా, తర్వాత మా హస్బెండ్ చెప్పారు. సో స్వీడిష్ క్లాస్కి అయితే వచ్చేసాను. ఇది మా యూనివర్సిటీ అన్నమాట. ఇదంతా బయట సిట్టింగ్ ఏరియా. సో బ్రేక్స్ అప్పుడు అట్లా బ్రేక్ టైంలో అలా బయటకు వెళ్ళి కూర్చునే వాళ్ళము. కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది, స్నో పడుతుంది కాబట్టి ఇదంతా క్లోజ్డ్. లేదంటే అప్పుడు వెళ్ళేటోళ్ళం అన్నమాట బయటకి. ఇట్లా ఈ ఏరియా అంతా అలౌడ్ ఉండే, ఇప్పుడు క్లోజ్ చేసేసారు. వింటర్లో ఎవరు వెళ్ళరు. అండ్ స్నో కూడా పడుతుంది కాబట్టి ఇప్పుడు అందుకే క్లోజ్ చేసేసారు ఈ ఏరియా అంతా. ఓకే అండి, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.